2017 సంవత్సరంలో పార్వతీపురం పట్టణంలో ఉన్న పేదలకి టిట్కో ఇల్లు 1620 ఇల్లు ఈ స్థలంలో 16 బ్లాకులుగా నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాల్లో ఇప్పటికీ 90% పని పూర్తయింది. అయినా ఈ 9 సంవత్సరాల్లో లబ్ధిదారులకి ఇల్లు అందజేయకపోవడం దుర్మార్గం అని చెప్పి సిపిఎం పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పట్టణంలో 5,000, 10,000 రూపాయలు ఇంటద్దెలు కట్టి రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన ఆదాయంలో సగభాగం ఇళ్ళద్దెలకే పోతుంది. కాబట్టి 90% పనులు పూర్తయిన టిట్కో ఇళ్ళని వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత పని పూర్తయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అన్యాయం. కాబట్టి వెంటనే ఇల్లు పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకి అందించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించాలి, కరెంటు సదుపాయం పూర్తి స్థాయిలో ఇళ్ళన్నిటికీ కల్పించాలి, రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తే చాలా వేగంగా, ఇది పెద్ద పని కాదు, ఉన్న పని చాలా చిన్న పని. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి మొత్తం టిట్కో ఇళ్ళనే పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ రేపటి నుండి పట్టణంలో పేదలందరినీ కదిలించి పాదయాత్రలు చేసి పెద్ద ఎత్తున ఆందోళనకి ఈ సందర్భంగా సిద్ధపడుతుందని తెలియజేస్తున్నాం.